ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 28, 29 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేషన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి ₹3,000 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హ్యాపీ దసరా అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు అండి. అండ్ ఈ దసరాని మోస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ తోటి స్పెండ్ చేయడం ద్వారా బ్యాడ్ హ్యాబిట్స్, ఫైనాన్షియల్ హ్యాబిట్స్ మొత్తాన్ని మినిమైజ్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో దసరా అంటేనే చెడు మీద మంచి విజయం అండి. సో మన పర్సనల్ లైఫ్లో కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే కొన్ని చెడు అలవాట్లని కంట్రోల్ చేసుకోవటం, వాటి మీద మనకి కమాండ్ రావటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ డొమైన్స్, దసరా డొమైన్ ఎలా 10 ఉన్నాయో అలాగే ఈ 10 బ్యాడ్ హ్యాబిట్స్ని ఏమేంటి అని ఐడెంటిఫై చేసేసి వాటిని ఎలా మినిమైజ్ చేయాలి ఇప్పుడు చూద్దామండి. ఒకటి, స్పెండింగ్ వితౌట్ ఎనీ బడ్జెట్ అండి. ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. అండ్ మనకు వచ్చే అమౌంట్ ఎంత, మన శాలరీ ఎంత, మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత మిగిలించాలి లాంగ్ టర్మ్కి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని బడ్జెట్ లేకుండా స్పెండ్ చేయటం అనేది వన్ ఆఫ్ ది వరస్ట్ థింగ్ అనమాట ఫైనాన్షియల్ ప్లానింగ్లో. కాబట్టి మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే ప్రతిదీ బడ్జెట్లు ప్లాన్ చేసుకోండి. ఓకే, ఎంటర్టైన్మెంట్కి ఎంత ఖర్చు పెట్టాలంటే అంతే పెట్టండి, అది దాటి పెట్టడానికి వీల్లేదు. ఓకే, సేవింగ్కి ఎంత అంటే అంత అమౌంట్ దాంట్లో సేవ్ చేయాల్సింది అంతే. సో అట్లా వితౌట్ బడ్జెట్ స్పెండ్ చేయడానికి వీల్లేదు ఒక రూపాయి కూడా. సో ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ముందే ప్లాన్ చేసుకోవటం ద్వారా మనం ఫైనాన్షియల్ డిసిషన్స్కి బాగా తీసుకోవచ్చు అనమాట. సెకండ్ వన్, సేవింగ్ని నెగ్లెక్ట్ చేయటం. ఓకే, సేవింగ్స్ని నెగ్లెక్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయలేరండి. సో ఈరోజు మీరు ఎంత మిగిలిచ్చారు అని దాన్ని బట్టేసి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 1 lakh ఈజ్ ఆఫ్టర్ 20 years తర్వాత మీకు 1 crore సమానం. అది మీరు కనుక ప్రాపర్గా మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఈచ్ 1 lakh ఈజ్ 1 crore ఆఫ్టర్ 20 years. కాబట్టి సేవింగ్స్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇలాంటి ఏదైనా హ్యాబిట్ ఉంటే దాన్ని మార్చుకోవడం బెటర్ అనమాట. అండ్ థర్డ్ వన్, ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోలేకపోవటం. చాలామంది సడన్గా లైఫ్లో క్రైసిస్లోకి ఎంటర్ అవుతారండి. అండ్ ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి. ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడం లేకపోవటం వల్ల ఏంటంటే సడన్గా హెల్త్ ఖరాబ్ అయిపోతే మనీ కోసం భారీగా పెద్ద మొత్తం అప్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే సడన్గా ఇల్లు ఏదన్నా కూలిపోతున్నా, లేకపోతే కెరీర్ ఏదన్నా ఇదవుతున్నా, జాబ్ ఏదన్నా ఊడినా, అన్ప్లాన్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా జరుగుతున్నప్పుడు ఏంటంటే సడన్గా ఇదవుతాం. ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం వల్ల ఏంటంటే మీకు కొంత టైం వస్తుంది, ఆలోచించడానికి టైం దొరుకుతుంది. కాబట్టి 3 to 6 months హౌస్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అంత అమౌంట్ని ఎమర్జెన్సీ ఫండ్లా క్రియేట్ చేసుకోవటం ద్వారా మనకి ఇలాంటి సడన్గా వచ్చే వాటిని మనం కొంతవరకు అడ్డుకోవచ్చు. ఎక్కువసార్లు లాంగ్ టర్మ్ ప్లానింగ్కి అడ్డుకునే విషయాలు అన్నమాట ఇవన్నీ. సో దీంతో ఏంటంటే మనం రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటున్న అమౌంట్ని, లేకపోతే అంటే కిడ్స్ కోసం ప్లాన్ చేసిన అమౌంట్ని వాడుకోవాల్సి వచ్చింది ఎమర్జెన్సీ ఫండ్స్ లేకపోవడం వల్ల. ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండటం వల్ల ఆ ప్లానింగ్కి మనం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్స్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ది బ్యాడ్ హ్యాబిట్. అండ్ ఫోర్త్ వన్, అండ్ నాట్ పేయింగ్ యువర్ బిల్స్ ఇన్ టైం. మనం తర్వాత పే చేసుకోవచ్చు, పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. అవి పెనాల్టీ పడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇన్ టైంలో కట్టకపోతే పెనాల్టీలు పడుతూ ఉంటాయి. ఫోన్ బిల్ ఇన్ టైంలో కట్టకపోతే పెనాల్టీలు పడుతూ ఉంటాయి. యూటిలిటీ ఫీజ్ ఇన్ టైంలో పే చేయకపోతే పెనాల్టీలు పడుతూ ఉంటాయి. చాలామందికి ఏంటంటే ఎప్పుడు పెనాల్టీలతో పే చేయడం ఇదనమాట. హౌసింగ్ ఈఎంఐస్ కావచ్చు, వెహికల్ ఈఎంఐ కావచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్స్ కావచ్చు, ఇన్ టైంలో పే చేయలేదంటే ఇట్స్ అట్రాక్ట్ ద పెనాల్టీ అనమాట. కాబట్టి ఇన్ టైంలో బిల్స్ పే చేయకపోవటం కూడా వన్ టైప్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. అలాంటి ఏదైనా ఉంటే ఈ టైంలో దాన్ని కూడా తీసేసటం బెటర్ అనమాట. అండ్ ఫోర్త్ వన్, అండ్ లోన్ పేమెంట్ డిలేమెంట్. మీరు ఏదైనా లోన్ తీసుకుంటే ఇన్ టైంలో పే చేయలేక ఉంటేనే తీసుకోవడం బెటర్ అనమాట. లేకపోతే పెనాల్టీలు ఎక్కువైపోతుంటాయి. హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇవన్నీ కూడా ఇన్ టైంలో పే చేస్తేనే, లేదు అంటే ఇట్స్ అట్రాక్ట్ ద లాట్ ఆఫ్ పెనాల్టీస్ అంటారు. నెక్స్ట్ వన్, అండ్ మినిమం క్రెడిట్ బిల్. ఓకే, క్రెడిట్ బిల్ ఏదైనా ఉందంటే మీకు తెలుసాయి పెనాల్టీ మీద పెనాల్టీలు వేస్తూ ఉంటారు. వాటిని ఇన్ టైంలో పే చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి సాధ్యంతరకు తక్కువ బిల్ తీసుకోవడం, ఒకవేళ తీసుకుంటే ఇన్ టైంలో పే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో క్రెడిట్ కార్డ్స్ మెయింటైన్ చేసే వాళ్ళందరూ ఇన్ టైంలో పే చేసుకోవడం వల్ల మీకు పాయింట్స్ వస్తాయి అండ్ క్రెడిట్ స్కోర్ పెరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నాట్ బయింగ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఎక్కువ మంది ఇన్సూరెన్స్ అంటే అది వేస్ట్ ప్రోడక్ట్ అనుకుంటారండి. అఫోర్డబిలిటీ లేకపోవడం వల్ల బై చేయలేకపోవడం వేరే విషయం, కానీ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అండి. మన లైఫ్ వాల్యూ ఎంతకంత
కట్టి ఆ వ్యాలిడేట్కి ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపట్లో 1 crore 35 ఏజ్ లోపు కనుక ఉంటే కనుక 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు హార్డ్లీ 6,000కే దొరుకుతుంది. సింగిల్ టైం 6,000, లేదా మంత్లీ పెట్టుకుంటే 300-400 రూపీస్ ఎస్ఐపికి కూడా నీకు ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఎందుకంటే మనకి ఏదైనా అయిందంటే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అండ్ రోడ్డు మీదకి వస్తుంది. అందుకని మనం బతుకుంటే మనం ఎలాగో సంపాదిస్తాం. మనం పోయినా సరే మన ఫ్యామిలీ డబ్బు రావాలి అంటే మన బాడీకి ఎంతకంత ఫైనాన్షియల్ వాల్యూ కట్టేసి దాని ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లీస్ట్ అంటే 1 crore ఇన్సూరెన్స్ తీసుకోండి. పర్టికులర్గా 35 ఏజ్ లోపల వాళ్ళందరూ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ 1 crore తీసుకోవడం మ్యాండేటరీ చేసుకోండి. ఇవాళ రేపట్లో 1 crore అనేది మామూలు విషయం అండి. 4 to 5 crore అయితే ఇంకా బెటర్. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవటం కూడా అండ్ ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనమాట. అలాంటివి ఉంటే దాన్ని ఇట్లాంటి టైంలో వదిలించుకోండి. అంటే ప్రాపర్గా ట్యాక్స్ ప్లాన్ చేసుకోకపోవటం. ఓకే, ఏదైనా బిగ్ పర్చేసింగ్ చేసినప్పుడల్లా ట్యాక్సేషన్ ప్లాన్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్ రిడెంప్షన్ చేసినప్పుడల్లా కూడా ట్యాక్స్ ప్లాన్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఫస్ట్ 1 lakh ఎగ్జంప్షన్ అండి. తర్వాత వాటికి మీరు 10% పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మన ఇంట్లో కనుక ఒక 4-5 lakh మనకు కావాలి అనుకుంటే ఇంట్లో ఒక 4-5 ట్రేడింగ్ అకౌంట్స్ కనుక్కొని అనుకోండి, ఈచ్ అకౌంట్ నుంచి మనం 1 lakh వితౌట్ ఎనీ ట్యాక్సెస్ మనం తీసుకోవచ్చు అనమాట, విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్లో వాళ్ళ పేరు మీద ఎక్కువ మంది పేరు మీద మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఉండడం ద్వారా అండ్ ట్యాక్స్ తగ్గించుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రాపర్గా ట్యాక్స్ ప్లాన్ చేసుకోండి. బయింగ్కి ముందే, స్పెండింగ్కి ముందే ట్యాక్స్ ఎంత వస్తుంది దాన్ని ఎలా మినిమైజ్ ప్లాన్ చేసుకోవడం ద్వారా మనం ట్యాక్స్ని తక్కువ పే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మన ఇల్లు ఏదైనా అమ్మామనుకోండి, వితిన్ 2 years కల్లా ఇల్లు కొన్నామంటే ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. ఇలాంటి టిప్స్ మీకు చార్టెడ్ అకౌంటెంట్ అడిగితే మీకు అతను ఇన్ఫార్మ్ చేస్తారు మీకు. అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాపర్గా ప్లాన్ చేయడం వల్ల ఇవాళ రేపట్లో హాస్పిటల్స్ చాలా కాస్ట్లీ అండి. మీకు వైట్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ లాంటి కవర్ అవుతాయి. లేకుండా కనుక్కుంటే మీ ఎంప్లాయర్ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ చూడొద్దులో చూసుకోండి. లేదంటే మినిమం 5 to 10 lakh హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా హాస్పిటల్ బిల్లుని తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే, మనం కట్టే ప్రీమియం తక్కువ ఉంటుంది, బట్ ఒకసారి హాస్పిటల్ పడ్డా ఉంటే 6-10 lakh వేసిపోతాయి అనమాట. సో హెల్త్ అనేది ఒక అసెట్ కాబట్టి దాన్ని ఇన్సూర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం కూడా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. దాన్ని అలాంటి ఏదంటే ఈ టైంలో అది కూడా వదిలించుకోవడం బెటర్ అనమాట. అలాగే ప్రాపర్గా రిటైర్మెంట్ ప్లాన్ చేయకపోవడం. ఇప్పటికే లేట్ అవుతుందండి, 20s 30s దాటుతున్నారు అనుకోండి, ఇంకా లేట్ అయిపోతే ఎక్కువ అమౌంట్ పే చేయాలి. మీరు కనుక కెరీర్ స్టార్టింగ్లోనే 25లోనే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే మంత్లీ 1,000 సరిపోద్ది. అదే ఒక 10 years లేట్ అయింది అనుకోండి 5,000 కావాల్సి ఉంటుంది. మీ ఏజ్ కనుక 35 దాటింది అనుకోండి 10,000 కూడా చాలు. మీ ఏజ్ కనుక 40 దాటింది అనుకోండి మంత్లీ 50,000 కూడా చాలు. లేట్ అయ్యే కొద్దీ ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి కాంపౌండ్ ప్లస్ టైం వాల్యూ మీద మీరు రైడ్ అవ్వాలంటే బెటర్ టు స్టార్ట్ ఎర్లీ అనమాట. సో రిటైర్మెంట్కి ఇంకా ప్లాన్ చేయలేదంటే ఇమ్మీడియట్గా బిగిన్ చేసుకోండి. ఓకే, సో ఈ బ్యాడ్ మైండ్స్ అన్నీ కూడా మీరు దసరా సందర్భంలో, దసరా అంటేనే చెడు మీద మంచి గెలవటం అండి. కాబట్టి మనలో ఉన్న ఈ చెడు అలవాట్లు ఏదైనా ఉంటే వీటన్నిటిని ఎలిమినేట్ చేయడం ఈ టైంలో ఒక మంచి రైట్ డిసిషన్ తీసుకోవడం ద్వారా మనం నిజమైన దసరా సెలబ్రేషన్ చేసుకోవచ్చు అనమాట పర్సనలైజ్గా. అందుకని పర్సనల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నీకు రావాలి అంటే అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఖచ్చితంగా ఉండాలండి. సో మీలో ఉన్న ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైనా ఉంటే వీటిని ఎలిమినేట్ చేయడం ద్వారా మనకు నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దసరాని అకేషన్ని ఒక ఈవెంట్లా తీసుకొని మనలో ఉన్న ఈ వీక్నెస్లు ఏదైనా ఉంటే వాటిని వదిలించుకుంటూ ప్రాపర్ ప్లాన్ చేయడం ద్వారా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు. కాబట్టి ఈ దసరా సందర్భంగా ఒకసారి రివ్యూ చేసుకోండి మన ఫైనాన్షియల్ గోల్స్ని. ఇంకేదన్నా మిస్ అయ్యి కనుక ఏంటి వీటిలో ఏదన్నా వాటిని అడ్జస్ట్ చేయడం ద్వారా ఫ్రీడమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వన్స్ అగైన్ హ్యాపీ దసరా శుభాకాంక్షలు.